మిలియన్ మార్చ్కి ఈరోజు నిరుద్యోగులందరూ కూడా మెట్రో స్టేషన్ దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరికి చాలామంది వచ్చారు, అరెస్ట్ అయ్యారు. G46 ఆకాష్ ఉన్నారు నాతో పాటు. ఆయన బయటికి కూడా రానియట్లేదు. యాక్చువల్గా పోలీసులు ఆయనని 2-3 రోజుల క్రితమే ఒక లెటర్ రాపించుకున్నారు. బయటకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఒక లెటర్ రాయించుకున్నాడు, సంతకం కూడా పెట్టించుకున్నారు. బయటకు వచ్చే పరిస్థితుల్లో లేడు. ప్రస్తుతానికి నా పక్కన ఉన్నాడు, ఒకసారి మాట్లాడు. ఆకాష్, ఏం జరిగింది? నువ్వు బయటికి ఎందుకు రావట్లేదు? అందరూ మిలియన్ మార్చ్ అని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు మెట్రో స్టేషన్ దగ్గర. నువ్వు ఎందుకు రాలేదు? ఏం జరిగింది అసలు? ఏం జరిగిందంటే గత మార్చి 10వ తారీఖు రీసెంట్గా 2 days బ్యాక్ అనేది మేము నిరుద్యోగులతో మిలియన్ మార్చ్ ఆ రోజు తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రం కోసం ఎలాగైతే తెలంగాణ యావత్ వ్యాప్తంగా మా ట్యాంక్ బండ్ మీద చేశారో అలాగే మా నోటిఫికేషన్లు మేము సాధించుకుందామని దిల్సుఖ్ నగర్లో కానిస్టేబుల్ అభ్యర్థుల కష్టాలు చూడలేక మిలియన్ మార్చ్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ రోజు అర్ధరాత్రి 4 గంటల నుంచి అరెస్టు చేసి కార్లలో దొంగల కన్నా హీనంగా టెర్రరిస్టుల కన్నా మావోయిస్టులకైనా మనశ్శాంతిగా వాళ్ళని లొంగిపోవడానికి ఇచ్చారు. కానీ మాకు ఆస్వేచ్ఛ కూడా లేకుండా స్టేషన్లలోకి తీసుకెళ్ళి ఇబ్బందులు పెడుతూ మీరు ఇంకోసారి దొరికితే కేసులు చేస్తాం, మీ జీవితాలు ఆగమవుతాయి, మీరు రావద్దు, మాకు పైనుంచి ఆర్డర్లు వచ్చినాయని మీరు సంతకాలు పెట్టిన దాకా స్టేషన్ నుంచి వదలలేని పరిస్థితి. ఏం చేయాలి? నిరుద్యోగుల కోసం కొట్లాడాలా లేదా ఇంట్లో కూర్చోవాలా? ఆ ప్రభుత్వం రావడం కోసం కొట్లాడేటప్పుడేమో మీరు కొట్లాడండి, తెగించండి, ధర్నాలు చేయండి, ముట్టలు చేయండి అని చెప్పిన ఇదే గవర్నమెంట్ ఈరోజు చేయలేకపోతుంది. నేను సూటిగా ఒకటేసారి ప్రశ్నిస్తున్నా, ఒక్కసారి ఆ ఏసీ గదులని వదిలిపెట్టి దిల్సుఖ్ నగర్ వస్తే హాస్టల్ ఫీజు కట్టలేక వయోభారంతో కోచింగ్ ఫీజులు కట్టలేక ఒక పూట సాయిబాబా టెంపుల్లో అన్నం తింటూ కడుపు కాల్చుకుంటున్న వారి యొక్క అరిగోసలకి కారణం ఎవరు? బాధితులు ఎవరు? అంటే ఎవరు ఏసీ రూమ్లలో ఉండేది ఎవరు చూడాలి మీకోసం? ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు అయితే మేము ఓట్లకు ముందు నిరుద్యోగులందరూ దేవుళ్ళలాగా కనపడి నువ్వు ఓటు మీ అమ్మ నాన్న ఓట్లు వేపిస్తే 90 లక్షల ఓట్లు అయితే నాకు ఎవరు వేయొద్దని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా నోటిఫికేషన్లు మేము వేయమన్నప్పుడు దయ్యాల్లాగా కనపడుతున్నాం. అప్పుడేమో దేవుళ్ళలాగా కనపడ్డాం, ఈరోజు దయ్యాల్లాగా కనపడ్డాం. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు తన మనస్సాక్షి మీద లేదా తన మనవుడి మీద ప్రమాణం చేసి చెప్పాను, కానిస్టేబుల్ నోటిఫికేషన్ తన హయాంలో జరిగిందా లేదా 70,000 ఉద్యోగాలలో తన హయాంలో ఎంత జరిగిందని చెప్పి నిజాయితీ చెప్పాను. మేమందరం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులం. ఒక్కొక్క లెక్క చెప్తున్నారు కదా. ముఖ్యమంత్రి ఏమో 60,000 ఉద్యోగాలు అంటాడు, మంత్రులేమో 1,00,000 ఉద్యోగాలు అంటారు, కొంతమంది 50,000 అంటారు. లెక్కలు లేవు అసలు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామనేది వారే సూతులు లేవు. అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకన్నా జ్ఞానం అని ఉండాలి. మేము ఎందుకున్నది ఏ రాజకీయ నాయకులను ఎందుకున్నా ఇదే కాంగ్రెస్ పార్టీయా? ఇదివరకు వీళ్ళకా మేము ఓట్లు వేసింది? ఏ చెయ్యితోటైతే ఓటు వేసామో ఇవాళ అదే వేలు నరుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు చెప్పారు వీళ్ళకి 60,000 అని, 70,000 అని, 80,000 అని, 90,000 అని, 1,00,000 అని? వీళ్ళు ఏదో లడ్డూ వేలం పాట పాడినట్టు పాడుకుంటూ పోతుంటే నిరుద్యోగులు అన్న పిచ్చి వల్ల అందుకనే 10th ఇంటర్ క్వాలిఫై ఏదైతే మనం రాసే ఎగ్జామ్స్కి క్వాలిఫికేషన్ పెట్టామో వీటికి పొలిటికల్ లీడర్స్ కూడా క్వాలిఫికేషన్ పెట్టాలి. క్వాలిఫికేషన్ పెడితే చదువుకున్న వ్యక్తులు మంత్రులు అవుతారు. వీళ్ళ మనల్ని పరిపాలించేది వీళ్ళ రాజకీయ నాయకులు 60,000, 70,000, 80,000 అని ఏ జీవోలు చేస్తున్నారు? జీవో 4 అంట, జీవో 46 అంట, జీవో 29 అంటే, జీవో 108 అంటే ఏం ర్యాంకులు కావు. మా యొక్క మరణ శాసనాలు మాకు ఏ అధికారులను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు? ఏ అధికారులను అయితే మీరు వద్దన్నారో అదే అధికారులను తీసుకొచ్చి ఇంకా బోర్డులలో కొనసాగిస్తున్నారు. మా సమస్యలను తీరేది ఎక్కడ? హోమ్ మినిస్టర్, హోమ్ డిపార్ట్మెంట్ అనేది సీఎం దగ్గర ఉంది. మాలాంటి సామాన్యులను గెలవలేస్తారా? బోర్డు పోయి డీజీపీ ఆఫీసులు ఉంది, సామాన్యులను గెలవలేస్తారా? మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? నిరుద్యోగులు మిలియన్ మార్చ్ అన్నారు కదా, ఎక్కడ కూడా నిరుద్యోగులు కనపడట్లేదు అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. నువ్వు కూడా హాస్టల్లోనే ఉన్నావు, బయటికి రానివ్వట్లేదు. పోలీసులు ఏమన్నారు నిన్ను? బయటకు వస్తే అరెస్ట్ చేస్తామన్నారా లేకపోతే కేసులు పెడతామన్నారా? ఏం జరిగింది? ఆల్రెడీ గతంలో సెక్రటరీ ముట్టడించినప్పుడు జీవో 46 విషయంలో కేసు ఉంది. అది హైకోర్టులో క్వాష్ అయ్యడం జరిగింది. అప్పుడు కూడా నా సొంత డబ్బులతోటి మా టీం అందరు సహకారంతో ఆ కేసు ఒక 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ కూడా బయటికి వెళ్తే ఆ కేసును తిరగదోడతామని చెప్పి లేదా ఇంకా కొత్త కేసులు పెడతాం, నేను ఎగ్జామ్స్ రాయకుండా చేయనిస్తాం, మీరు ఇక్కడ ఉంటే మీ వల్ల ఇక్కడ అల్చల్ అవుతుంది. మాది ఉద్యమం రాజకీయ ఉద్యమం కాదు, మా నోటిఫికేషన్ల కోసం మీ గుండెల మీద చేసుకొని పోలీసులు కూడా అడిగిన నేను సూటిగా నన్ను ఏం చేయమంటే నా గురించి నా కొడుకు కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్తున్నారు సిఐలు, ఎస్ఐలు. నా కొడుకులు కూడా ప్రిపేర్ అవుతున్నారు, నాకు నోటిఫికేషన్ రావాలనే ఉంది. మరి పైనుంచి ప్రెజర్ వస్తుంది, నేనేం చేయను అని చెప్పి రావద్దని బెదిరిస్తే, కేసులు పెడతామని బెదిరిస్తే బయటికి రాలేదు మీరు, అంతేనా? రాస్తున్నారు, నోటిఫికేషన్లకు పనికి రాకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. ఇంటి దగ్గర ఆ కార్లలో దొంగల కన్నా టెర్రరిస్టులు ప్రజాభవన్కి అనుకున్న టెర్రరిస్టులు కాదు, మావోయిస్టులు
మావోయిస్టులు అందరూ కూడా ప్రజాభవన్కి అఫీషియల్గా వచ్చి జాయిన్ అయ్యారు. కానీ ఏ ఓట్లేసి మేము గెలిపించినవో మమ్మల్ని ఆ కార్లలో నూక్కొని పోతుంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి నువ్వు ఓటేయమన్నదని అడుగుతున్నారు. ఇదే ప్రభుత్వం కోసం నా ఇంట్లో బస్సు యాత్ర చేసి వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టించి ఇదే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గురించి కొట్లాడి స్టేటస్ పెట్టుకున్నా. ఒకప్పుడు రేవంత్ రెడ్డి స్టేటస్ అంటే ప్రాణంగా భావించే ఇయ్యాలి. బల్మూరి వెంకట్, డాక్టర్ రియాజ్, లేకపోతే చెనగాని దయాకర్, కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వీళ్ళ దగ్గరికి పోయి కలిసే ప్రయత్నం కలిసినాం చేస్తున్నాం. ఎప్పుడు చేస్తారు? ఎవరికి చేస్తారు? వాళ్ళకు మాత్రం తెలియదా? ఇదే లాంగ్ జంప్ గురించి కాదా వీళ్ళందరూ కొట్లాడింది? ఇదే జియో ఫార్టీస్ గురించి కాదా వీళ్ళు కొట్లాడింది? ఇంకెప్పుడు చేస్తారు? ఎంతకాలం ఎదురు చూడాలి? వాళ్ళని కూడా ప్రశ్నించాలి కదా. ఎంతకాలం ఎదురు చూడాలి? వాళ్ళకి మాత్రం తెలియదు. 2022లో వచ్చిన నోటిఫికేషన్ 2026లో రాలేదంటే 4 సంవత్సరాల తర్వాత ఏజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళంతా వచ్చి ఒకసారి దూకమను, లాంగ్ జంప్ దూకమను, హై జంప్ దూకమని 1600 కొట్టమని వీళ్ళకి నా బాధ తెలుస్తాయి. ఒక్కసారి సాయిబాబా టెంపుల్ దగ్గరికి పోన్నా, ఇప్పుడు ఒక 2 పో అర్ధాకలితో హాస్టల్లో ఫుడ్ తినలేక ఆ ఫుడ్ తినలేక అక్కడ వచ్చి లైన్లో నిలబడి 4 గంటలు లైన్లో నిలబడి ఒక్క పూట కడుపు నింపుకుందామన్న అభ్యర్థుల కష్టాలు ఎవరు మాట్లాడాలి? ఎవడో ఒకడు ముందడిగేసిన వాళ్ళని కేసులో పాలు చేస్తామని బెదిరిస్తారు. మేమన్న పార్టీలా? సరే అందరినీ అన్నావు కదా. మా పోలీస్ అభ్యర్థులను ఏ పార్టీ దగ్గరికి పోయి ఏ రాజకీయ నాయకుడి దగ్గర పోయి ఒక్కరోజు ఫోటో దిగినామా, సింగిల్ దిగినామా? మా బాధలు మేము చదువుకుంటాం. ఈ దిల్షునగర్లో పోలీస్ అభ్యర్థులు కానీ ఎవరు అన్నాడు కానీ మేము ఏమన్నా పార్టీ వ్యక్తులమా? కాదు కదా. వాళ్ళ కోసం కొట్లాడుతున్నాం, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం. ఏ కానిస్టేబుల్ అభ్యర్థులను ఆ రోజు ఓటేయమని నేనే కదా పిలుపునిచ్చింది. మరి ఆ రోజు నేను మంచోని, ఈ రోజు ఎందుకు చెడ్డోన్నైనా? రేపు ఎల్లుండి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయి? అసెంబ్లీ సెక్రటేరియట్ ముట్టడి ఏదో చెప్తే చెప్పాం. ఇక డైరెక్ట్ అటాక్ ఇక ఏం ముట్టలు చేయం అన్న. ఏ ఆత్మ బలిదానాలతో అయితే తెలంగాణ తెచ్చుకుందో వీళ్ళు కూడా ఈ రోజు కూడా చచ్చిపోయారు అన్న. ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు అన్న. మేమే ఆత్మ బలిదానాలు చేసుకోవాలి? మా శవాల మీద వచ్చిన అధికారాన్ని వీళ్ళు అనుభవించాలా? వీళ్ళకి ఎక్కడ హక్కు ఉందన్న? మేమేం చనిపోవాలి? మా బలిదానాల మీద వచ్చిన అధికారాన్ని సెక్రటరీ ఏసీ గదులలో పడుకుంటారు. మేమేమో ఇలా ఉడకని బుట్టలు వాసన వచ్చే చెమట చుక్కలతో మేమేమో వీళ్ళకి అధికారం ఇవ్వాలా? ఎక్కడి నుంచి వచ్చిరన్న వీళ్ళందరూ? అసలు తెలంగాణ ద్రోహులు ఎవరో కాదన్న. కాలోజీ అన్నాడు తెలంగాణ ద్రోహి తెలంగాణోడే అన్న. నిజంగా ఏ తెలంగాణ ఆత్మగౌరవంతో అయితే బతకాలనుకున్నామో ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని ఆంధ్ర వ్యక్తుల బోర్డు చైర్మన్ల కింద కాళ్ళ కింద తాకట్టు పెడుతున్నారు. అరెస్టులు చేయడం ఏందన్న? అరెస్టు చేసి ఇప్పుడు సరూర్ నగర్ స్టేషన్లో నాంపల్ స్టేషన్లో పెట్టి వాళ్ళకి ఫుడ్ ఎవరు పెట్టాలన్నా? తిండి పెట్టరా లోపల పోలీస్ స్టేషన్? తెచ్చింది దొరికింది 5 రూపాయల భోజనం తినని అంటారు. ఇర్రెస్పాన్సిబిలిటీగా మాట్లాడు. మొన్న నేను సరూర్ నగర్లో అరెస్ట్ అయితే ఒక పిల్లగాడు ఏమంటే పెట్టింది తినవాయి, నువ్వు దేనికి వచ్చినావు, అసలు నిన్ను ఎవరు చేయమంటే ఉద్యమం అన్నట్టు ఒక కానిస్టేబుల్ మాట్లాడుతుంది. నల్లగొండ చెందిన ఒక కానిస్టేబుల్ అంటే అంత చులకన భావమా? ఓవరాల్గా ఏం చేయబోతున్నారు ఇప్పుడు నిరుద్యోగులందరూ కలిసి? మరి ఉద్యమం ఏమైనా లేస్తుందా? ఏం చేయబోతున్నారు అసలు? జన్జెడ్ ఉద్యమం చివరిగా చెప్పు. జన్జెడ్ ఉద్యమం అనేది ఖచ్చితంగా వస్తుంది తెలంగాణలో. ఇదే వ్యతిరేక పాలన. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే నిన్ను అభిమానించినవో మేము, ఈ రోజు నువ్వు ఇంత వ్యతిరేకత మూట కట్టుకోవడం అనేది కాదు. నువ్వు ఒక ఓన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ నీకు సంబంధించిన ముందు పెట్టుకుంటున్నావు. ఒక్క రోజు వచ్చి దిల్షునగర్లో వచ్చి ఒక రోజు చూడు అన్న, 5 రూపాయల భోజనం దిల్షునగర్లో లేదన్న. ఇంతవరకు దిల్షునగర్లో తినడానికి 5 రూపాయల భోజనం టేబుల్ కూడా లేదు. ఇంకెంతకాలం అన్న ఈ నిరుద్యోగుల కష్టాలు? అయ్యా మేము చేతులు జోడించి ఏడుకుంటున్న ప్రభుత్వానికి. మేమేం రాజకీయ పార్టీలు కాదండి. కానిస్టేబుల్ అభ్యర్థులు ఏజ్తో సంబంధించిందండి. మీకు ఇంకా సిగ్గు శరం లేకపోతే ఏం చెప్తారండి? ఏజ్ 32 సంవత్సరాలు దాటిన తర్వాత నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినా రాయటానికి ఉండదు. ఒకసారి ఆలోచించి, ఇంగిత జ్ఞానంతో ఆలోచించి కొద్దిగా ఎవరైనా చెప్పే మేధావులు అనుకునేటోళ్ళు కనీసం అర్థమయ్యేలా చెప్పండి స్వామి. కోదండరాం సార్ దగ్గరికి వెళ్తే నన్ను ఎందుకు అడుగుతున్నాడు, ఆకునూరి మురళి దగ్గర నన్ను ఎందుకు అడుగుతున్నాడు? మరి ఎవరిని అడగాలి వీళ్ళందరినీ? ఆ రోజు రెచ్చగొట్టిండేవాడు ప్రభుత్వంలో ఉన్నది వీళ్ళే కదా. ఎవరిని అడిగిండేవారు? వాళ్ళని నాకు తెలియదని అంటాడు, నాకు తెలియదని మాట్లాడతారు. ఏం మాట్లాడాలి? చెప్పులు తీసుకొని కొట్టాలి వీళ్ళని. త్వరలో అంటే చెప్పు తీసుకొని కొట్టాలన్న. తెలంగాణలో ఏడుపు ఒక్కటే వస్తుంది అన్న. హాస్టల్ ఫీజు కట్టాలి. ఇప్పుడు హాస్టల్ ఫీజు ఎక్కడి నుంచి వస్తుంది అన్న? నాకు హాస్టల్ ఫీజు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటి దగ్గర నుంచి ఎంతకాలం కట్టాలి నేను? కోదండరామ్ ఎన్నిసార్లు కలిసిరు మీరు? ఎన్నిసార్లు కలిసినావు? ఆయనకి అసలు అపాయింట్మెంట్ ఇస్తుండా? ఆయనకి ఇది పని చేయట్లేదు. ఫస్ట్ పని చేయట్లేదన్న. ఆయన ఏ నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అయితే ఎమ్మెల్సీగా తెచ్చుకున్నాడో అదే నిరుద్యోగులను ఎందుకన్నా ఒక్కసారి ఆయన స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లే? మొన్న జనార్దన్ అన్న కాల్ చేసి ఎట్లా మాట్లాడుతున్నాడు అన్న, నాకేం తెలుసు అని మాట్లాడుతున్నాడు. అనొచ్చు కదా, నేను నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతే నేను రాజీనామా చేస్తాను అనొచ్చు కదా. అదే కోదండరామ్ సార్ గురించి 2021లో ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు నా ఊర్లో సొంత డబ్బులతో ఇంకా నా ఫోటోలు ఉన్నాయి, నేను చూపిస్తా. సొంత డబ్బులతో ఊళ్ళో మీటింగ్ పెట్టి ఆయన ఓట్లు వేయించిన వ్యక్తిని నేను. వీళ్ళందరి కోసం పనిచేసినామన్నా. మాకు తల దించుకొని పోతుంది. మేము ఏ పార్టీ కాదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎన్నికలు పెద్దగా టైం కూడా ఒక 1 year పోతే ఎలక్షన్ మోడ్ వచ్చేస్తుంది. ఏం చేయబోతున్నారు? కాలం ఎప్పుడు రేవంత్ రెడ్డి చెప్తారు కదా, పొట్టుని పోషమ్మ కొడితే పొడుగొని ఎవరినో కొట్టినని. ఏ రేవంత్ రెడ్డిని అయితే అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగులు కుప్ప కూల్చే పరిస్థితి ఏర్పడుతుందన్న. ఆక్రోశం అర్థం కావట్లేదు. మాకు గిల్టీగా ఫీల్ అవుతున్నాం. మేము ఇజ్జత్తో చచ్చిపోతున్నాం. ఈ మెసేజ్లన్నీ వాళ్ళు చూడట్లేదా? లేకపోతే ఆయన దగ్గరకు పోవట్లేదా? ఇవన్నీ మీడియాలు తిట్టేది. ఆయన అనుకుంటున్నాడు ఎవరో ఒకరు వీళ్ళంతా పేడ్ బ్యాచ్, అది ఇది. పేడ్ బ్యాచ్ కాదు. ఆక్రోశం, కడుపులు, ఆకలి, పేగులు అలమటించి గొంతులోంచి వస్తున్న మాటలు ఏదో ఆషామాషిగా ఎవడు మాట్లాడుతున్న మాటలు కాదు. ఒక్కసారి మొన్న
దిల్షుక్ నగర్లో జస్ట్ మిస్ అయింది కానీ కర్ణాటక కన్నా ఘోరమైన పరిస్థితి దిల్షుక్ నగర్లో జస్ట్ 10 రోజులలో చూపిస్తాం మేము అంటే ఏందో జస్ట్ 10 రోజులలో దిల్షుక్ నగర్లో అగ్నిగుండం చేస్తాం మేము ఏం చేస్తారో చెప్పరు కానీ చేస్తారు. చేస్తాం. అసెంబ్లీ సమావేశాలలో కరెక్ట్గా మార్చి 20 లోపు గనక మార్చి 20వ తారీఖు డెడ్ లైన్ చెప్తున్నాం. మార్చి 20వ తారీఖు లోపు పోలీస్ నోటిఫికేషన్ మీద క్లారిటీ రాకపోతే దిల్షుక్ నగర్ నష్ట దిగ్బంధం చేస్తాం. బ్రహ్మ దేవుడు వచ్చిన ఈసారి కార్యక్రమాన్ని ఎవడు ఆపలేడు.